హాయ్ గైస్, ఈరోజు నాకు నువ్వు లడ్డు తినబుడ్డాయి. ఫటాఫట్ కిచెన్లోకి వెళ్ళిపోయి చేయడం స్టార్ట్ చేసేసిన. దాని తర్వాత నాకు రెసిపీ ఏందో కూడా తెలియదు, ఏదో అడ్డి మరి గుడ్డి దెబ్బ చేసిన. సో ఈ వీడియో అయితే రెసిపీ షేరింగ్ అయితే కాదు, నేనేదో కష్టపడినా మీరు కూడా చూడాలని చూపిస్తున్నా. ఈ బెల్లం ఏమో ఇంత గట్టిగా ఉంది. మా అమ్మ చెప్పింది 1 minute ఓవెన్లో పెడితే ఇట్లా సాఫ్ట్ అయిపోతుంది అని చెప్పి. సో ఓవెన్లో పెట్టి పని తప్పించుకున్నా. నెక్స్ట్ టైం మీరు కూడా ఇట్లే ఫాలో అయిపోండి, చాలా ఈజీగా అయిపోయింది. అండ్ బెల్లంలో కొన్ని నీళ్ళు పోసే లోపల సగం బెల్లం కరిగిపోయింది. ఎనీవే నీళ్ళు పోసి మంచిగా కలుపుకున్నా. 2 cups నువ్వులకి 2 cups బెల్లం. సో మంచిగా మిక్స్ చేసుకొని నువ్వులన్నీ వేసేసుకున్నా. ఫస్ట్ బెల్లం ఎక్కువైంది అని అనిపించింది, కానీ కలుపుతూ ఉంటే మంచి కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. సో ఇట్లా మంచిగా చాలాసేపు కలిపితే ఒక పాకం టైప్, అంటే పాకం లడ్డు చేసుకునేలాగా వచ్చిందనమాట. ఒక పెద్ద ప్లేట్ తీసుకొని మంచిగా గీ అప్లై చేసేసుకున్నా, సో దట్ పాకం ఏం స్టిక్ కాకుండా ఉంటుందని. చెప్పడం మర్చిపోయినా, దాంట్లో ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నా అనమాట. అండ్ దాని తర్వాత ఇట్లా పార్టీషన్ ఎందుకు చేస్తున్నావు లడ్డులకి అని డౌట్ రావచ్చు, ఎందుకంటే నేను మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకుంటున్నా లేదో అని చెప్పి ఇట్లా చేసుకున్నా. ఒక్కొక్క పీస్ తీసుకొని ఒక్కొక్క లడ్డు చేద్దాము అనుకొని. మీరు చూస్తారు దాని తర్వాత లడ్డులు ఎంత డిజైన్గా వచ్చినాయని. సరే, ఇప్పుడు లడ్డు కట్టడం చాలా ఈజీ అయింది, ఎందుకంటే ఆ ప్లేట్లో స్ప్రెడ్ చేసుకునే వరకు చల్లగైంది. అయ్యో చూసిండ్రా, దొంగలు వచ్చేసి 2 లడ్డులు ఎత్తుకుపోయినరు అప్పుడే. అండ్ మై మాస్టర్ పీస్ లడ్డులు ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్, ఒక్కొక్క సైజ్ నేను పార్టీషన్ చేసుకొని కూడా లాభం లేకుండా పోయింది. ఎనీవే టేస్ట్ అయితే బాగుంది. అండ్ బయట నుంచి కొనుక్కొని తినలేదు కనుక ఐఎమ్ హ్యాపీ ఐ డిడ్ ఇట్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్.